నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలుగు యువత అధ్యక్షులు మఠం భాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై మీడియా ముఖంగా ప్రశ్నల వర్షం కురిపించిన దేవీపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు రాయుడు 2019 అధికారంలోకి వచ్చేస్తే కానీ పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగదని, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పోచమ్మగండి మొదలుకొని మంటూరు వరకు పాదయాత్రలు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని రాయుడు ధ్వజమెత్తారు. నమస్కారం అండి. నా పేరు చార్ట్ వెంకటరాయుడు, దేవీపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు. గత ప్రభుత్వంలో 2020లో బలవంతంగా బ్యాక్ వాటర్ ద్వారా మన సొంతంగా 44 గ్రామాలు ఖాళీ చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అనంతబాబు కానీ, ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కానీ, గత 4 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ 44 పునరావాస గ్రామాలకు సంబంధించిన కాలనీలో ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఎన్ని సమస్యల మీద మీరు అర్జీలు తీసుకున్నారు, ఎంతమందికి న్యాయం చేయగలిగారు? అలాగే 2019 వరదలకి అధికారంలోకి రాగానే 5,000 రూపాయలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు ప్రకటించిన సీఎం ఎంతమందికి ఆ డబ్బులని ఇచ్చారు? 2020లో 2,000 ప్రకటించి ఆ 2,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? అలాగే 6,500 ప్యాకేజీలు 2013 భూసేకరణ చట్టం చేస్తా గ్రామాలు ఖాళీ చేసినాటికి ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి కవులు చెప్పి పోసమ్మగండి దగ్గర నుంచి పాదయాత్ర చేసి హడావిడి చేసిన అనంతబాబు ఈ రోజు నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గారు కొంచెం స్పీడ్గా ఉండి ప్రతిదానికి కూడా స్పందిస్తూ తాను శక్తిని మించి కార్యక్రమాలు చేస్తూ ఇది చేస్తుంటే వాళ్ళ పైన ఇలాంటి అసత్య ప్రసారాలు చేసే ముందు ఒకసారి గతంలో 4 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి అన్నది మీరు ఒకసారి చూసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది.